Hi guys, welcome to Education Fear. ఈరోజు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మాడ్యూల్ 3లో ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ నేర్చుకుందాము. ఒకవేళ మీరు మాడ్యూల్ 2 చూడకపోయి ఉంటే ఒకసారి మాడ్యూల్ 2 చూసి మళ్ళీ ఈ వీడియోకి బ్యాక్ రండి. బికాజ్ అందులో ఆర్టికల్ ఏ అండ్ దని ఎలా యూజ్ చేయాలో నేను చెప్పాను. ఆర్టికల్ దని మనము పర్టికులర్గా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ థింగ్ ముందు మాత్రమే యూజ్ చేస్తాము. లైక్ హోలీ బుక్స్ ఉంటాయి కదండి, రామాయణ, మహాభారత, భాగవతం, బైబిల్, ఖురాన్, ఇట్లాంటి పర్టికులర్ స్పెసిఫిక్ బుక్స్ ముందు మనము హోలీ బుక్స్ కానీ సాక్రెడ్ బుక్స్ ముందు కానీ మనము అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. అండ్ రివర్స్ ముందు మనం రివర్స్కి పేర్లు పెట్టుకుంటాం కదా, స్పెసిఫిక్ రివర్స్ అనేవి మనకు ఉంటాయి కదా, ఆ స్పెసిఫిక్ రివర్స్ ముందు మనము అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. లైక్ ద గోదావరి, ద కృష్ణ. ఇంకా మనం హై పీక్స్ అండ్ మౌంటైన్స్ ఉంటాయి కదా, ప్లూరల్ ఫామ్లో హిమాలయాస్ అంటే నంబర్ ఆఫ్ మౌంటైన్స్ వస్తాయి, వింధ్యాస్, అరావలీస్, అట్లా నంబర్ ఆఫ్ మౌంటైన్స్ని కలిపి ఒక పేరు పెట్టాం కదా, అట్లాంటి మౌంటైన్స్ ముందు మనము దని యూజ్ చేస్తాం. అదే మౌంట్ ఎవరెస్ట్ అనుకోండి, దానికి అన్ ఎవరెస్ట్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ ఉంటాయి కదా, ద పీపుల్, ద బాయ్స్, ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు కూడా మనం ఆర్టికల్ దని యూజ్ చేస్తాము. ఇంకా మన పంచభూతాలు, 5 ఎలిమెంట్స్, ఎర్త్, స్కై, ఫైర్, వాటర్, ఎయిర్ అంటాం కదా, ఇవన్నిటి ముందు కూడా మనము ఆర్టికల్ దని యూజ్ చేస్తాము. ఇంకా వ్యాలీస్ అండ్ కెనాల్స్ ముందు ద ఇండస్ వ్యాలీ, ద పనామా కెనాల్, ఇట్లాంటి స్పెసిఫిక్ వ్యాలీస్ అండ్ కెనాల్స్ ముందు కూడా ఆర్టికల్ దని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ సైట్స్, కన్స్ట్రక్షన్ ప్లేసెస్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద మాన్యుమెంట్స్, తాజ్మహల్, చార్మినార్, ఫలక్నామా, ఇట్లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ముందు కూడా మనం ఆర్టికల్ దని యూజ్ చేస్తాం. ఎందుకంటే స్పెసిఫిక్గా మనం వీటి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక బుక్ ఉందండి, ఒక పర్టికులర్ బుక్, ఇక్కడ బంచ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కానీ ఒక పర్టికులర్ బుక్కే మీకు అక్కడ కావాలి టేబుల్ మీద నుంచి. సో ఆ పర్టికులర్ బుక్ గురించి మాట్లాడినప్పుడు మనము గివ్ మీ ద బుక్ అని అంటాం. ఓకే, నార్మల్గా ఏదైనా బుక్ కావాలంటే గివ్ మీ అ బుక్ అంటాం. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, బిఫోర్ యూనిక్ థింగ్స్, సన్, మూన్, స్టార్, ప్లానెట్స్, ఇట్లాంటి యూనిక్ థింగ్స్ ముందు కూడా మనం ఆర్టికల్ దని యూజ్ చేస్తాము. ఇంకా సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, ఎగ్జాంపుల్స్ వచ్చి రిచ్, రిచెస్ట్, పువర్, పువరెస్ట్, ఇట్లాంటి వాటి ముందు కూడా మనం ఆర్టికల్ దని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబ్రివేటివ్ వర్డ్స్ ఉంటాయి కదండి, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఇట్లాంటి అబ్రివేటెడ్ వర్డ్స్ ముందు కూడా మనము ఆర్టికల్ దని స్పెసిఫిక్గా యూజ్ చేయాలి. నెక్స్ట్ రేసెస్ ఆఫ్ పీపుల్, ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఇట్లాంటి రేసెస్ నేమ్స్ ముందు కూడా మనము ఆర్టికల్ దని కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. అండ్ ఫేమస్ ఐలాండ్స్, ద మాల్దీవ్స్, ద శ్రీలంక, ది లక్షద్వీప్, ఇట్లాంటి ఫేమస్ ఐలాండ్స్ ముందు కూడా ఆర్టికల్ దని కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫేమస్ ట్రైన్స్, ద శతాబ్ది ఎక్స్ప్రెస్, ద శాతవాహన, ద గ్రాండ్ ట్రంక్, ద సర్కార్, ఇట్లాంటి ఫేమస్ ట్రైన్స్ ముందు కూడా ఆర్టికల్ దని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదండి, ద ఇండియా టుడే, ద డెక్కన్ క్రానికల్, ద ఈనాడు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి స్పెసిఫిక్ న్యూస్ పేపర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనము ఆర్టికల్ దని యూజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెసిఫిక్గా ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ద గిటార్, ద ఫ్లూట్, ద వయలిన్, ద తబ్లా అని యూజ్ చేస్తాం మనం. ఇంకా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్ ఆల్సో, దీని ముందు ద ప్లేగ్ అని అంటాం. ఇంకా సీస్ అండ్ ఓషన్స్ ముందు కూడా ద ఇండియన్ ఓషన్, ద పెసిఫిక్ ఓషన్, ద బ్లాక్ సీ, ద రెడ్ సీ, పర్టికులర్గా మనము ఆ ఓషన్ గురించి స్పెసిఫిక్గా ఒక ఓషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఆ సీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ మనము ద అనేది వర్డ్, ఈ ద అనే ఆర్టికల్ని మనము యూజ్ చేయాలన్నమాట అక్కడ. ఇంకా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీజన్స్, ఇక్కడ చూడండి అంబ్రెల్లాస్ ఆర్ మోస్ట్లీ సోల్డ్ ఇన్ ద రెయినీ సీజన్. అంబ్రెల్లాస్ ఎక్కువ మనకి రెయినీ సీజన్లోనే దొరుకుతాయి, ఒక పర్టికులర్ రెయినీ సీజన్లోనే దొరుకుతాయి. ఇక్కడ రెయినీ సీజన్ అనేది పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం కదా, అందుకనే ద అనే ఆర్టికల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మ్యాంగోస్ ఆర్ సోల్డ్ ఇన్ ద సమ్మర్ సీజన్, స్పెసిఫిక్గా మ్యాంగోస్ని మనం సమ్మర్ సీజన్లోనే అమ్మబడుతున్నాయి కాబట్టి, స్పెసిఫిక్ సమ్మర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇది పర్టికులర్ అయింది, అందుకనే ద అనే ఆర్టికల్ని మనం అక్కడ యూజ్ చేసాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎడ్యుకేషన్ ఫియర్. ఫ్రీ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేయండి, ఒక్కొక్కరు నేర్చుకోండి, అందరికీ స్ప్రెడ్ చేయండి.
ఇది ఆస్పిరెంట్స్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, స్కూల్ స్టూడెంట్స్కి, ఎవరైతే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకనే షేర్ చేయమంటున్నాను. ఈవెన్ మీరు www.educationfear.com అనే వెబ్సైట్ కూడా మీరు విజిట్ అయ్యి ఒకవేళ వర్క్షీట్స్ మీకు కావాలి, ఇది పర్టికులర్ వీడియో పైన ఆ వర్క్షీట్స్ కావాలి అని అనుకుంటే ఆ వర్క్షీట్స్ ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి.